Good morning to all. Welcome to ABN and PRO College of Science Kovur online classes. Myself, Professor, lecturer in computer science, and this is for a final BSc Computer Science students, the fifth semester paper, Software Engineering. Okay, this is a computer science of fifth B paper, Software Engineering, and this is our 21st lesson, 21st lecture, and all of you regularly watch our previous videos in our YouTube channel, ABN and PRR College online classes cover. Okay, and all of you maintain the running notes. So classes వినేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే వస్తున్నాయో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ని స్టడీ లింక్స్ కానీ ఓకే సో వాటికి సంబంధించిన లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్స్ కానీ రన్నింగ్ నోట్స్లో మెయింటైన్ చేస్తూ ఉండండి. అండ్ వీటికి సంబంధించిన నోట్స్ అంతా కూడా మీ వాట్సాప్ గ్రూప్కి సెండ్ చేస్తాము, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఓకే అండ్ కమింగ్ టు ది టుడే సెషన్. Okay, in the last session, we have discussed about the Unit 1 concepts. Okay, project management tools తో మనకి లాస్ట్ సెషన్ కంప్లీట్ అయ్యింది అండ్ దాంతో మనకి ఫస్ట్ యూనిట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఓకే, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టాపిక్ తో ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది అండ్ నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది సెకండ్ లెసన్, సెకండ్ యూనిట్, యూనిట్ 2. యూనిట్ 2 అంతా కూడా మనకి దేనికి సంబంధించింది అంటే కనుక రిక్వైర్మెంట్ అనాలిసిస్ కాన్సెప్ట్, రైట్? ఫస్ట్ యూనిట్ లో మనము సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో చేసే టాస్క్లు ఏంటి, వాట్ ఈస్ మెంట్ బై ప్రాజెక్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫేజెస్ ఆర్ డిఫరెంట్ యాక్టివిటీస్ involved for preparing that software project. ఓకే, సో బేసిక్ కాన్సెప్ట్స్ అంతా కూడా మనము ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నామండి. ఒక ప్రాజెక్ట్ ప్లానింగ్ కావచ్చు, ఓకే, ఒక ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ అని, ఓకే, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనము ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ మనకి సెకండ్ యూనిట్ ఏమంటున్నాము, రిక్వైర్మెంట్ అనాలిసిస్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫేజ్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్లో రిక్వైర్మెంట్ అనాలిసిస్ అనేది ఒక ప్రాసెస్ అండి, అవునా? సో మనకి యాక్టివిటీస్ ఎస్డిఎల్సీని కనుక అబ్జర్వ్ చేసుకుంటే దాంట్లో మనకి డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయండి, అవునా? సో దాంట్లో రిక్వైర్మెంట్ అనాలిసిస్ అనేది వన్ ఆఫ్ ది ప్రాసెస్ అనమాట. సో ఆ రిక్వైర్మెంట్ అనాలిసిస్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నామండి. ఓకే, సో హియర్ మనకి సెకండ్ యూనిట్లో కాన్సెప్ట్స్ ఏంటంటే రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్. ఓకే, వాట్ ఈస్ రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ అండ్ రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్ చేయడానికి ఉండే యాక్టివిటీస్ ఏంటి, అవన్నీ కూడా ఫస్ట్ కాన్సెప్ట్లో చూస్తాము. నెక్స్ట్ ఏంటంటే ఫెజిబిలిటీ స్టడీ. సో మనకి ఫెజిబిలిటీ స్టడీ అంటే ఏంటి, అక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి, దాంట్లో టైప్స్ ఏమున్నాయి, దట్ ఇస్ ద సెకండ్ వన్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. ఓకే, సో రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ టైంలో దేర్ వి హ్యావ్ టు ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ మనకి సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ అనాలిసిస్, హౌ వీ కెన్ అనాలిసిస్ దట్ రిక్వైర్మెంట్స్ మీద అనాలిసిస్ ప్రాసెస్ని ఏ విధంగా చేసుకుంటాము. ఓకే, సో ఆ రిక్వైర్మెంట్ అనాలిసిస్ కున్న కాన్సెప్ట్స్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి, ఓకే, అండ్ అనాలిసిస్ ప్రాసెస్ చేయడానికి మనకున్న మోడల్ సపోర్టింగ్ మోడల్స్ ఏమున్నాయి, వాటి గురించి మనం ఇక్కడ తెలుసుకుంటామండి. ఓకే, ఇఫ్ యు ఆర్ అబ్జర్వింగ్ ది సెకండ్ యూనిట్ ఎంటైర్లీ గోయింగ్ ఆన్ రిక్వైర్మెంట్స్, మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా రిక్వైర్మెంట్స్ మీదే జరుగుతుందండి. ఓకేనా? ఓకే ఓకే, కమింగ్ టు ది ఫస్ట్ వన్, రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్. మనకి ఈ సాఫ్ట్వేర్ ప్రాసెస్ లేదా ఒక సాఫ్ట్వేర్ని ప్రిపేర్ చేయడానికి, ఓకే, మనకు ఒక సాఫ్ట్వేర్ని ప్రిపేర్ చేయడానికి ఈ రిక్వైర్మెంట్స్ అనేది
చాలా బెస్ట్ రోల్, బెస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఓకే, ఎందుకని అంటే ఈ రిక్వైర్మెంట్స్ అనేవి ఏంటి అంటే అసలు ఒక కస్టమర్ లేదా క్లయింట్ అనేవాళ్ళు మన సాఫ్ట్వేర్ ఆఫీస్ దగ్గరికి లేదా సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చి వాళ్ళకు సాఫ్ట్వేర్ని ప్రిపేర్ చేయమంటారండి. ఓకే, ఓకే, సాఫ్ట్వేర్ ప్రిపేర్ చేయమన్నారు. వెంటనే మన దగ్గర నుంచి వచ్చే క్వశ్చన్ ఏంటంటే విచ్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ యు వాంట్. అవునా, మీకు ఎలాంటి సాఫ్ట్వేర్ కావాలి, మీకు ప్రిపేర్ చేయించుకోవాలనుకుంటున్న సాఫ్ట్వేర్ ఎలా ఉండాలి, మీ మీ యొక్క అవసరాలు ఏంటి. ఓకే, మీకు ఆ సాఫ్ట్వేర్లో నీడ్స్ ఎలా ఉన్నాయి, వాటి గురించి మనం తెలుసుకోవాలండి. అవునా, వాటినే మనం ఇక్కడ ఏమంటామంటే రిక్వైర్మెంట్స్ అని చెప్పి కాల్ చేసుకుంటామండి. ఎవరి రిక్వైర్మెంట్స్? యూజర్ యొక్క రిక్వైర్మెంట్స్, సాఫ్ట్వేర్కి సంబంధించి తన రిక్వైర్మెంట్స్ అన్నమాట. అవునా, సో మరి అలాంటి రిక్వైర్మెంట్స్ మనం ప్రాపర్గా తెలుసుకుంటేనే సాఫ్ట్వేర్ని కరెక్ట్గా ప్రిపేర్ చేయగలమండి. అంటే ఆ క్లయింట్ లేదా యూజర్ అనేవాడు కరెక్ట్గా చెప్తాడు అనమాట. సో నాకు టాస్క్ అనేది ఈ విధంగా జరగాలి, దట్ ఈస్ వన్ ఆఫ్ ది రిక్వైర్మెంట్. అదొక క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ అండి. సో ఆ రిక్వైర్మెంట్ని మనం ప్రాపర్గా అర్థం చేసుకున్నాం అనుకోండి, మనము దానికి సంబంధించిన కోడింగ్ని ప్రిపేర్ చేయగలుగుతాము. అవునా, సో ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ వచ్చేసరికి రిక్వైర్మెంట్ అనేది ఇంపార్టెంట్ రోల్ అనమాట అండి. సో అటువంటి రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసేటప్పుడు ఆ రిక్వైర్మెంట్స్ని మనం ఏం చేయాలి, ఇక్కడ ప్రాపర్గా గ్యాదర్ చేసుకోవాలి, చాలా బాగా అర్థమయ్యేలా గ్యాదర్ చేసుకోవాలి. క్లయింట్ ఏమైనా సరిగ్గా చెప్పలేకపోతే మనకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారము నీడ్స్ని ప్రాపర్గా తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి, మనం సజెషన్స్ ఇస్తూ ఉండాలి. తర్వాత రిక్వైర్మెంట్స్ అన్నిటినీ కూడా ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. ఓకే, ఆ రిక్వైర్మెంట్స్ని అనలైజింగ్ చేయాలి, తర్వాత వాటికి సంబంధించిన మోడల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫైనల్గా రిక్వైర్మెంట్ ఫేజ్లో మనం ప్రిపేర్ చేసేది ఏంటంటే ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్. ఓకేనా, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో రిక్వైర్మెంట్ దగ్గర రిక్వైర్మెంట్స్ అన్ని తీసుకుని మనం ఫైనల్గా చేయవలసిన ప్రాసెస్ ఏంటంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఓకేనా, అంటే రిక్వైర్మెంట్స్ని, సాఫ్ట్వేర్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ని స్పెసిఫై చేస్తూ ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయాలండి. దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ అవర్ సెకండ్ యూనిట్. ఓకేనా, అంటే సెకండ్ యూనిట్లో మనం చేసేది ఏంటంటే రిక్వైర్మెంట్స్ అన్నిటిని తీసుకుని ఒక ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ని మనము ప్రిపేర్ చేయాలి. ఓకేనా, ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే నెక్స్ట్ ఫేజ్కి, అంటే డెవలప్మెంట్ ఫేజ్కి వెళ్తుంది కదా మన సాఫ్ట్వేర్ అనేది. ఆ డెవలప్మెంట్ ఫేజ్కి కావాల్సిన బేస్ అంతా కూడా ఎక్కడి నుంచి వెళుతుందంటే రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ నుంచే వెళుతుందండి. ఎందుకంటే ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఫైనల్గా మనకి మన యొక్క టాస్క్, మన యొక్క ఎయిమ్ ఏంటంటే యూజర్ యొక్క రిక్వైర్మెంట్స్ని ప్రాపర్గా అర్థం చేసుకుని వాటిని అనలైజ్ చేసి వాటి యొక్క ప్రాసెస్ని ప్రాపర్గా చేసుకుంటూ డిఫరెంట్ మోడల్స్ని అప్లై చేసుకుంటూ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అనేది మనము ప్రిపేర్ చేయాలి. ఫైనల్గా మనం ప్రిపేర్ చేస్తుంది ఏంటి, ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అని ఒకటి ఉంటుందండి. ఓకేనా, ఆ డాక్యుమెంట్ని మనం ప్రిపేర్ చేయాలన్నమాట. ఓకే, అది ఏమవుతుందంటే నెక్స్ట్ ఫేజ్కి ఇన్పుట్ అవుతుంది. ఐ మీన్ డిజైన్ ఫేజ్కి, తర్వాత మనకి ఇంప్లిమెంటేషన్ అన్ని చేస్తారు కదండి, వాటన్నిటికీ కూడా ఈ రిక్వైర్మెంట్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అనేది బేస్ అవుతుంది అనమాట అండి. ఓకేనా, సో అటువంటి రిక్వైర్మెంట్స్ మనం చాలా ప్రాపర్గా చేయవలసి ఉంటుంది ఆ టాస్క్ అన్నింటినీ కూడాను. సో అలా రిక్వైర్మెంట్ దగ్గరికి వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఆ రిక్వైర్మెంట్ ప్రాసెస్కి వచ్చేసరికి మనం రిక్వైర్మెంట్స్ ప్రాసెస్ని ఏ విధంగా చేస్తాము, ఓకేనా, ఏ వేటిని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి, వాటిని ఇక్కడ నేర్చుకుంటాం అనమాట. వెరీ సింపుల్ అండి సెకండ్ యూనిట్ అంతా కూడా. ఓకేనా, ఓకే, సో హియర్ రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్. సో వాట్ ఇస్ meant by requirement engineering? Nothing but the process of gathering the software requirements from client. ఏంటండా, ద ప్రాసెస్ ఆఫ్ గ్యాదరింగ్ ది సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్. మనం ప్రిపేర్ చేయవలసిన సాఫ్ట్వేర్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ని, ఓకేనా, గ్యాదర్ చేయాలంటే ఎక్కడి నుంచి, ఫ్రమ్ ది క్లయింట్ దగ్గర నుంచి గ్యాదర్ చేసి అనలైజ్. నెక్స్ట్ వీ హ్యావ్ టు అనలైజ్ దట్ రిక్వైర్మెంట్స్. ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటినీ కూడా అనలైజింగ్ ప్రాసెస్ చేసి, అంటే ప్రాపర్గా థరోగా చదివి
రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటున్నాయి, ఏంటి, ఏ విధంగా కావాలనుకుంటున్నాడు, వాటిలన్నింటిలో కూడా ఒక అనలైజ్ ప్రాసెస్ చేసి అండ్ డాక్యుమెంట్ దెమ్. దాన్ని ఏం చేయాలంట, డాక్యుమెంట్ ఒకటి ప్రిపేర్ చేయాలంటే అండి. దాన్ని మనం ఏమంటాము, రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ అని చెప్పి కాల్ చేసుకుంటాము, రైట్. రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ఈజ్ నథింగ్ బట్ gathering the requirements from the user or client and analyze that requirements and finally prepare a document with the specifications. What is that specifications? Requirements ని స్పెసిఫై చేసుకుంటూ ఒక డాక్యుమెంట్ ని ప్రిపేర్ చేయాలంటే అలా చేసే ప్రాసెస్ ని మనం ఏమంటామంటే రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ అని చెప్పి కాల్ చేసుకుంటామండి. ఓకే. నెక్స్ట్, ద గోల్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ is to develop and maintain sophisticated and descriptive system requirements specification document. ఓకేనా. ఫైనల్గా మనకి ఈ రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్లో మన యొక్క గోల్ ఏంటంట, ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఒకటి మనము ప్రిపేర్ చేయాలంటే అండి. ఓకేనా. సో అంటే రిక్వైర్మెంట్స్ అన్నిటి కూడా ప్రాపర్ అండర్స్టాండింగ్, క్లియర్, వితౌట్ అంబిక్విటీస్ అలాంటి ఏమీ లేకుండా ప్రాపర్గా ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటినీ కూడా ఒక డాక్యుమెంట్ ఒకటి ప్రిపేర్ చేయడమే రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ యొక్క గోల్ అంటే అండి. నెక్స్ట్, రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్ట్ ఏ బ్రిడ్జ్ ఫ్రమ్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్. సో ఇక్కడ మనం ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ అనేది డిజైన్కి కన్స్ట్రక్షన్కి కూడా బ్రిడ్జ్ లాగా వర్క్ అవుతుంది ఏంటండి. ఓకేనా. ఇంజనీరింగ్ మనము డిజైన్ ప్రాసెస్ చేయాలన్నా, తర్వాత దాన్ని డెవలప్మెంట్ ఫేస్ చేయాలన్నా ఈ ఇంజనీరింగ్ ప్రాసెస్ అనేది మనకి, ఈ రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్ అనేది ఒక బ్రిడ్జ్ లాగా వర్క్ అవుతుంది ఏంటండి. ఓకే. నెక్స్ట్, అసలు రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ అనేది దేని గురించి స్టడీ చేస్తుంది, ఓకే, దేని గురించి చెప్తుంది అంటే ఫెజిబిలిటీ స్టడీ అండి. ఓకే. జనరల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా చూడండి. ఫెజిబిలిటీ స్టడీ అసలు రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్ లో చేసేది ఏంటంటే ఫస్ట్ ఫెజిబిలిటీ స్టడీ అండి. ఫెజిబిలిటీ స్టడీ అంటే ఏంటంటే యూజర్ యొక్క నీడ్స్ ఏంటి, ఓకే, కరెంట్ యూజర్ యొక్క తన యొక్క నీడ్స్ ఏముంటున్నాయి అండ్ తన యొక్క బడ్జెట్, తను ఎంతవరకు దీనికి పర్చేస్ చేయగలరు, ఎంతవరకు ఇన్వెస్ట్ చేయగలరు, అవునా. సో ఈ ప్రాసెస్ చేయడాన్ని మనం ఏమంటామంటే ఫెజిబిలిటీ స్టడీ అని చెప్పి కాల్ చేసుకుంటామండి. ఓకే. సో మన ఫెజిబిలిటీ స్టడీ సెపరేట్ కాన్సెప్ట్ కూడా ఉంది, అక్కడ క్లియర్గా తెలుసుకుందాము. జస్ట్ ఇంపార్టెంట్ అండి ఫెజిబిలిటీ స్టడీ అనేది. ఓకే. ఎక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ మీరు ఏదైనా ప్రాజెక్ట్ తీసుకెళ్ళేటప్పుడు ఫెజిబిలిటీ స్టడీ అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు కూడాను. ఓకేనా. సింపుల్గా ఒక సింపుల్ వర్డ్ ఏంటంటే ఫైండ్ అవుట్ ది కరెంట్ యూజర్ నీడ్స్ అండ్ బడ్జెట్. ఓకే. యూజర్ యొక్క నీడ్స్, తన యొక్క బడ్జెట్ గురించి ఒక స్టడీ చేయడం అనమాట అండి, అంటే ఒక అనలైజ్ ప్రాసెస్ చేయడం అనమాట. దాన్నే మనం ఏమంటామంటే ఫెజిబిలిటీ స్టడీ అని చెప్పి కాల్ చేసుకుంటాము. ఓకే. నెక్స్ట్ ఏంటంటే రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఏంటి, వాట్ ద స్టాక్ హోల్డర్స్ రిక్వైర్స్ ఫ్రమ్ ది సిస్టమ్. ఈ రిక్వైర్మెంట్స్ మీద అనాలిసిస్ ప్రాసెస్ చేయాలంటే అండి, ఓకే, రిక్వైర్మెంట్స్ తీసుకుంటున్నాము, వాటిని అనలైజ్ ప్రాసెస్ చేయడం అంటే ఏంటి, స్టాక్ హోల్డర్స్ సాఫ్ట్వేర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. స్టాక్ హోల్డర్స్ ఈజ్ నథింగ్ బట్ దోస్ హూ ఆర్ యూజింగ్ దట్ సిస్టమ్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ని ఎవరైతే ఫైనల్గా యూజ్ చేస్తారో వాళ్ళని మనం ఏమంటామంటే స్టాక్ హోల్డర్స్ అని చెప్పి కాల్ చేస్తామండి. ఓకేనా. ఎవరైతే సిస్టమ్ని యూజ్ చేస్తారో వాళ్ళు స్టాక్ హోల్డర్స్ లేదా ఎండ్ యూజర్స్ అని చెప్పి కాల్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఒక క్లయింట్ అనేవాళ్ళు ఉన్నాడు, ఏదో ఆఫీస్ ఉంది వాళ్ళకి, ఆఫీస్లో స్టాఫ్ దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ స్టాఫ్ ఎటువంటి సాఫ్ట్వేర్ని కావాలనుకుంటున్నారు అనేది అనాలిసిస్ చేయడాన్ని మనం ఏమంటామంటే రిక్వైర్మెంట్ అనాలిసిస్ ప్రాసెస్ అని చెప్పి కాల్ చేసుకుంటామండి. ఓకే. నెక్స్ట్, రిక్వైర్మెంట్స్ డెఫినిషన్. ఇట్ డిఫైన్స్ ది రిక్వైర్మెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అండర్స్టాండబుల్ టు ది కస్టమర్. ఓకే. రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ ప్రాసెస్ ఉంటుంది, ఆ రిక్వైర్మెంట్స్ని డెఫినేషన్ చేయడం అండి. అంటే ఏంటి, కస్టమర్కి అండర్స్టాండబుల్గా ఆ రిక్వైర్మెంట్స్ ప్రాసెస్ లేదా సాఫ్ట్వేర్ అనేది ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం అనమాట అండి. ఓకేనా. నెక్స్ట్, రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్.
final requirement document is nothing but official statement, includes both the definitions and specifications. ఓకే, ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అని చెప్తున్నాం కదండి. సో ఒక సోఫిస్టికేటెడ్ డిస్క్రిప్టివ్ డాక్యుమెంట్ ఒకటి ప్రిపేర్ చేసుకుంటామండి రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని. అవునా, ఆ డాక్యుమెంట్ అనేది మనము ప్రిపేర్ చేయాలంటండి. ఇది రిక్వైర్మెంట్ అనాలిసిస్లో మనం స్టడీ చేసేదండి. ఓకేనా, ఫిజిబిలిటీ స్టడీ, అనాలిసిస్, డెఫినేషన్స్ అండ్ డాక్యుమెంట్. ఓకే, దట్ ఇస్ ద టాస్క్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ అనమాట అండి. ఓకే ఓకే, కమింగ్ టు ది అవర్ ఫస్ట్ కాన్సెప్ట్, రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకి ఎక్కువగా అడిగే క్వశ్చన్ అనమాట అండి. ఓకేనా, రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ఏంటి, అసలు రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ లో జరిగే ప్రాసెస్ ఏంటి? ఓకేనండి. ఓకే, ఇట్ హెల్ప్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ టు బెటర్ అండర్స్టాండ్ ది ప్రాబ్లమ్. అసలు ఇది ఎందుకు ఉపయోగపడుతుందంట? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేవాళ్ళు ప్రాబ్లమ్ని, అంటే సాఫ్ట్వేర్ని తను ప్రిపేర్ చేసే సాఫ్ట్వేర్ ఉంటుంది కదండి, టాస్క్ ఉంటుంది కదా, టాస్క్ని ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్ అనేది మనకి హెల్ప్ఫుల్గా ఉంటుందంటండి. ఓకే ఓకే, సో రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్లో పార్టిసిపెంట్స్ ఎవరుంటారు? ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, ఎవరైతే సాఫ్ట్వేర్ని ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని చెప్పి కాల్ చేసుకుంటాము. అండ్ మేనేజర్స్. ఓకే, రిక్వైర్మెంట్స్ ప్రాసెస్ని తీసుకోవడానికి, బడ్జెట్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మేనేజర్స్ ఉండాలి. అవునా, మేనేజర్స్ ఇన్వాల్వ్ అవుతారు. కస్టమర్స్. ఓకే, ఎవరైతే క్లయింట్స్ అనేవాళ్ళు ఉన్నారో సాఫ్ట్వేర్ని ప్రిపేర్ చేయించాలనుకుంటున్నారో తన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అండ్ యూజర్స్, స్టాక్ హోల్డర్స్ అనమాట, ఎవరైతే సిస్టమ్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఈ రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యే పీపుల్స్ అనమాట అండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మేనేజర్స్, కస్టమర్స్, యూజర్స్, ఆల్మోస్ట్ ఆల్ పీపుల్స్ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. అండర్స్టాండింగ్ రిక్వైర్మెంట్స్ ఏంటంట, కలెక్టింగ్ నీడ్స్ ఫ్రమ్ కస్టమర్, మేనేజ్ ది ప్రాసెస్. నెక్స్ట్ మనము సెకండ్ చేసే ప్రాసెస్ ఏంటంటే ఆ రిక్వైర్మెంట్స్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలన్నమాట అండి. ఓకేనా, ఈ పీపుల్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళు ఈ రిక్వైర్మెంట్స్ అన్నిటిని కూడా ప్రాపర్గా అర్థం చేసుకోవాలన్నమాట అండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ టాస్క్స్ ఇన్వాల్వ్డ్. ఓకేనా, నథింగ్ బట్ దాన్ని మనం ఇక్కడ ఏమని చెప్తామంటే రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్లో ఉండే కాన్సెప్ట్స్ అని చెప్పి చెప్తామండి. ఓకేనా, ఓవరాల్గా మనకి ఐ థింక్ 7 టాస్క్లు ఉంటాయండి రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్లో. ఓవరాల్గా మనకి 7 టాస్క్లు ఉంటాయండి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్. ఓకే, రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్ అని అడగగానే మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే డెఫినేషన్ ఒకటి ప్లేస్ చేసుకోవాలి, రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ అంటే ఏంటో చెప్తాము, ఆ తర్వాత ఆ రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యే టాస్క్లు ఏంటనేది చెప్తామండి. ఓకేనా, రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్లో అక్కడ జరిగే ఇంజనీరింగ్ ప్రాసెస్లో జరిగే టాస్క్లు ఏంటి. ఓకే, ఓవరాల్గా మనకి 7 టాస్క్లు ఉంటాయి. 7 టాస్క్లు కూడా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, వాటిని జాగ్రత్తగా చదవాలి. దాంట్లో ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఇన్సెప్షన్. ఓకే, ఇన్సెప్షన్ ఇస్ నథింగ్ బట్ బిగినింగ్ అని చెప్పొచ్చండి. ఫస్ట్ టాస్క్ ఏంటి, ఫస్ట్ బిగినింగ్ చేయడం అనమాట. ఓకేనా, దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే ఇన్సెప్షన్. చూడండి, ఇన్సెప్షన్ ఈజ్ అ టాస్క్ వేర్ ద రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ఆస్క్స్ ఏ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ టు ఎస్టాబ్లిష్ ఏ సాఫ్ట్వేర్ ప్రాసెస్. అవునా, సో ఇన్సెప్షన్ అంటే ఏంటంటే రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ వాళ్ళు అంటే అక్కడ ఉండే ఇంజనీరింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దే కెన్ ఆల్సో సెట్ అప్ క్వశ్చన్స్ టు ఎస్టాబ్లిష్ ఏ సాఫ్ట్వేర్ ప్రాసెస్. ఓకే, ఆ సాఫ్ట్వేర్ ప్రాసెస్ని మనం స్టార్ట్ చేయడానికి లేదా మనం ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ దే కెన్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. ఓకేనా, why you are preparing this software, what is the purpose of this software, okay, what is the scope of this software, how much budget you can put for preparing this software. Okay, so such type of questions అన్నమాట. జస్ట్ బిగినింగ్ అనమాట అండి. ఓకే, ఇన్సెప్షన్ అంటేనే బిగినింగ్ అని చెప్తున్నాం కదా. సో స్టార్టింగ్లో ఏం చేస్తామండి, ఎవరో క్లయింట్ వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ ప్రిపేర్ చేయమని కానీ ప్రిపేర్ చేసేస్తామా, లేదు జస్ట్ వీ హ్యావ్ టు రైజ్ సమ్ క్వశ్చన్స్, వీ హ్యావ్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్ టు క్లయింట్స్. ఓకేనా, which type of software you are preparing, what is the scope of this software, okay na, such type of questions are met. Okay na, in this task it understands the problem and evaluates with the proper solution. Next,
ఇట్ కొలాబరేట్స్ విత్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది కస్టమర్ అండ్ ది డెవలపర్. ఓకేనా? సో ఏం చేస్తుందండి, ఇట్ కొలాబరేట్స్ విత్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది కస్టమర్ అండ్ ది డెవలపర్. సో ఇక్కడ ఎవరైతే మనకి సాఫ్ట్వేర్ ప్రిపేర్ చేసుకుంటారో కస్టమర్ వాళ్ళ యొక్క రిలేషన్షిప్ ని అక్కడ ఎవాల్యుయేట్ చేస్తుంది. ద డెవలపర్ అండ్ కస్టమర్ డిసైడ్ ది ఓవరాల్ స్కోప్ అండ్ నేచర్ ఆఫ్ ది క్వశ్చన్స్. ఓకేనా? ఇక్కడ ఓవరాల్ గా మనకి అక్కడ డెవలపర్ అను కస్టమర్ వాళ్ళిద్దరు ఇన్వాల్వ్ అవుతారు. మెయిన్ ఇక్కడ మేనేజర్. ఓకేనా? వాళ్ళు ఏం చేస్తారంటే సమ్ క్వశ్చన్స్ అనేవి అడిగి ఈ ప్రాజెక్ట్ ఏంటి అలాంటివి అంతా కూడా మనకి ఇక్కడ తీసుకురావడం అనేది జరుగుతుంది అనమాట అండి. ఓకేనా? దట్ ఈస్ ద ఫస్ట్ టాస్క్ అనమాట. ఇన్సెప్షన్ ఈజ్ నథింగ్ బట్ ప్రాజెక్ట్ అనేది బిగినింగ్ చేయడం అనమాట అండి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటంటే ఎలిజిటేషన్. ఓకే, సో మనకి ఎలిజిటేషన్ అంటే ఎక్స్ట్రాక్ట్ చేయడం అండి. ఓకే, ఎక్స్ట్రాక్ట్ ఇస్ నథింగ్ బట్ మనం పైన తీసుకున్న క్వశ్చన్స్ బట్టి లేదా పైన ప్రాజెక్ట్ యొక్క సమ్ క్వశ్చన్ ఏది జరిగింది కదండి, వాటిని బేస్ చేసుకుని రిక్వైర్మెంట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనమాట. ఓకే, చూడండి, ఎలిజిటేషన్ మీన్స్ టు ఫైండ్ అవుట్ ది రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ఎనీబడి. ఓకేనా? మొత్తం ఓవరాల్ గా వాళ్ళందరి దగ్గర నుంచి కూడా రిక్వైర్మెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయడం అండి. ద రిక్వైర్మెంట్స్ ఆర్ డిఫికల్ట్ బికాస్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ అక్కర్ ఇన్ ఎలిజిటేషన్. ఓకేనా? సో ఈ ఎలిజిటేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు మనకి కొన్ని డిఫికల్టీస్ కూడా మనకి అక్కర్ అవుతాయి ఏంటండి. ఓకేనా? ఏంటి డిఫికల్టీస్ ఏంటంట, ప్రాబ్లమ్ ఆఫ్ స్కోప్. చూడండి, ద కస్టమర్ గివ్స్ ది అన్నెసరీ టెక్నికల్ డీటెయిల్ రాదర్ దెన్ క్లారిటీ ఆఫ్ ది ఓవరాల్ సిస్టమ్ ఆబ్జెక్టివ్. మనకి ఎక్కువగా అంటే కస్టమర్ అనేది ప్రాపర్ ఐడియా ఉండకపోవచ్చు, అవునా, లేదా కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు. సో అప్పుడు మనకి ఏమవుతుందండి, దాని యొక్క స్కోప్ ని క్యాలిక్యులేట్ చేయడం అనేది కష్టమవుతుందండి. ఎందుకనంట, ద కస్టమర్ క్లయింట్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ unnecessary information technical detail rather than clarity of the overall system. ఓకేనా? తను సిస్టమ్ ఎలా ఉండాలి అనేది చెప్పడం కన్నా మీరు అది యూజ్ చేయాలి, ఇది యూజ్ చేయాలి, లేకపోతే అలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్పేసి వేరే ఇన్ఫర్మేషన్, అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. ఓకేనా? ఎలా డెవలప్ చేయాలనేది డెవలపర్ చూసుకుంటాడండి. ఏం డెవలప్ చేయాలనేది కస్టమర్ చెప్పాలి. కానీ కస్టమర్ ఏం డెవలప్ చేయాలో చెప్పకుండా ఎలా చేయాలనేది చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అక్కడ ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట అండి. ఓకేనా? నెక్స్ట్, ప్రాబ్లమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. సెకండ్ వన్, అక్కడ రైజ్ ప్రాబ్లం ఏంటంటే అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఒకటి వస్తుంది ఏంటండి. నెక్స్ట్, ఎందుకని పూర్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ది కస్టమర్ అండ్ ది డెవలపర్ రిగార్డింగ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ లైక్ క్యాపబిలిటీ, లిమిటేషన్ ఆఫ్ ది కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్. ఓకేనా? మనకి కస్టమర్ చెప్పేటప్పుడు మనం ప్రాపర్గా అర్థం చేసుకోవాలండి. ఓకే, అండ్ మనం చెప్పే కూడా అక్కడ కస్టమర్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలన్నమాట. ఆ అండర్స్టాండింగ్ లో కనుక ప్రాబ్లం వచ్చేస్తే మనకి సాఫ్ట్వేర్ ని మనము ప్రాపర్ గా డెవలప్ చేయలేమండి. ఓకే, దట్ ఇస్ ద ప్రాబ్లం అనమాట. నెక్స్ట్, ప్రాబ్లమ్ ఆఫ్ వొలాటిలిటీ. సో వొలాటిలిటీ అంటే చూడండి, ఇన్ దిస్ ప్రాబ్లమ్ ద రిక్వైర్మెంట్స్ చేంజ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ వెల్ డెవలపింగ్ ద ప్రాజెక్ట్. రిక్వైర్మెంట్స్ అనేవి ఈ రోజు మన కస్టమర్ వచ్చేసి ఈ విధంగా ప్రిపేర్ చేయండి, నా రిక్వైర్మెంట్స్ ఈ విధంగా ఉన్నాయని చెప్తున్నాడండి. నెక్స్ట్ మళ్ళీ వెంటనే ఇంకొక రోజు వచ్చేసి లేకపోతే మళ్ళీ ఫోన్ చేసేసి సో నా రిక్వైర్మెంట్ అలా కాదు, నాకు వేరేలా చేయాలి అని చెప్పేసి మార్చేస్తూ ఉంటాడు అనుకోండి అస్తమానను, అది ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. అవునా? ఆ టాస్క్ ని పెర్ఫామ్ చేయడానికి మనకి ప్రాపర్ గా ముందుకు వెళ్ళలేమన్నమాట అండి. చేంజింగ్ ద రిక్వైర్మెంట్స్ అంటే మనకు అస్తమానం ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అనేది చేంజ్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో ఆ చేంజింగ్ ప్రాసెస్ అనేది కూడా మనకి ఎక్కువగా ప్రాబ్లమ్ ని ఫేస్ చేసే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట అండి. ఓకేనా? అలాంటి ప్రాసెస్ జరగకుండా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, రైట్. అండ్ రిమైనింగ్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దామండి. ఓకే, ఇక్కడ వరకు కూడా రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి, రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్ లో జరిగే టాస్క్లు ఏంటి, ఓకే, అసలు రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ లో మనం స్టడీ చేయవలసింది ఏంటి, అది ఇంపార్టెంట్ పాయింట్. వాటిని జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకోండి ఈ వీడియోని చూసి. ఓకేనా? అండ్ రిక్వైర్మెంట్ ప్రాసెస్ లో వాటిని యాక్టివిటీస్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్ జరగడానికి తీసుకునే టాస్క్లు ఏంటి, మన అక్కడ చేసే టాస్క్లు ఏంటి, వాటిని యాక్టివిటీస్ అంటాం. వాళ్ళకి 7 యాక్టివిటీస్ ఉంటాయి. ఓకేనా?
ఫస్ట్ ఇన్సెప్షన్ అంటే బిగినింగ్ అని చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇన్సెప్షన్ అంటే ఎక్స్ట్రాక్షన్ చేయడం అని చెప్తున్నాం అనమాట. అవునా? సో అండ్ రిమైనింగ్ ఎలిజిటేషన్స్ ఆ ప్రాసెస్ అంతా కూడా మనము నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దామండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.